जय। अवतार में है बाबा की जय। अवतार में है बाबा की जय। గురుదేవుల వారికి మనసు హారతి అర్పించుకున్న తర్వాత మధ్యాహ్న కార్యక్రమం మనం ప్రారంభించుకుంటున్నాం. ఉదయ కార్యక్రమంలో మనము సద్గురుదేవుల వారి యొక్క దివ్య ప్రవచనం, ఆయన ప్రప్రథమంగా మేర చైతన్యోన్నత అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసిన సందర్భంలో వ్యక్తీకరించిన ప్రవచనాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకున్నాం. తరువాత సోదరి ప్రక్షేపించిన హృదయంలో సూత్రాలని తెలియజేశారు. అది మన జీవితంలో అనుష్ఠించే సమయంలో తారసపడే పరిస్థితులను కూడా ఆవిడ టచ్ చేశారు. సోదరుడు మెహర్ నారాయణ గారు మధ్యాహ్న కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఉదయ ప్రసంగాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మధ్యాహ్నం కార్యక్రమాన్ని ప్రారంభించారు. జై బాబా. ఉదయం మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఆధ్యాత్మిక దృక్పథంతో భౌతిక జీవితాన్ని జీవించు. సర్వసాధారణంగా అంతా భగవంతుడే కదా, ఉన్నది భగవంతుడే అంటూ చెప్తూ ఉంటారు, ఉండేది భగవంతుడే అని తెలియజేస్తూ ఉంటారు, ఉండబోయేది కూడా భగవంతుడే అని తెలియజేస్తూ ఉంటారు. అటువంటిది భగవంతుని పట్టుకుంటే అన్నీ పట్టుకున్నట్టే కదా. బాబా బాబా అంటూ బాధ్యతని మర్చిపోవచ్చా, లేదా బాధ్యత అంటూ బాబాని మర్చిపోవచ్చా? ఆధ్యాత్మిక దృక్పథంతో ఈ భౌతిక జీవితాన్ని జీవించడం అంటే బాధ్యతని మర్చిపోవడమా, లేదా భగవంతుని మర్చిపోవడం? రెండింటి మధ్య సమన్వయం అనేది ఏ విధంగా కుదురుతుంది, ఏ విధంగా చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి అనేటువంటిది మార్నింగ్ మనం తీసుకున్నటువంటిది టాపిక్. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటూ మనము బయాసెస్ అంటే మనకు ఉన్నటువంటి ముద్రల గురించి తెలుసుకోవడం జరిగింది. మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాము అంటే మన యొక్క దృక్పథం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మనం ప్రపంచాన్ని చూడడం జరుగుతుంది అని అనుభవజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. యద్భావం తద్భవతి అంటారు. అంటే ఏ భావముతో అయితే మనం ప్రపంచాన్ని చూస్తామో ఆ భావంతో ప్రపంచం మనకి కనిపిస్తుంది అంటారు. అంటే ఏ విధమైనటువంటి తలంపుతో ఎదుటి వ్యక్తిని చూస్తామో ఆ విధంగానే ఎదుటి వ్యక్తి మనకి దర్శనమవుతున్నాడు అని కూడా తెలియజేస్తుంది. సో మార్చుకోవాల్సింది దృక్పథాన్ని అంటారు. దృక్పథాన్ని బట్టే ప్రపంచం అనేటువంటి మనకి గోచరిస్తుంది అని తెలియజేస్తూ ఉంటాం. దీన్ని మనం ఎలా సింప్లిఫై చేసుకుంటూ తీసుకోవాలంటే చాలామంది అంటుంటారు మనకి ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది ఒకటి ఉంటుంది, దాని ఆధారంగా ఈ సమాజంలో అతను ఎంతవరకు చక్కగా ఈ యొక్క సంస్థకు ఉపయోగపడుతున్నాడు అనేటటువంటిది ఒక కోలమానంగా పెట్టుకుంటారు. ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే అతని యొక్క తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయి, దీని ఆధారంగా వివిధ కంపెనీస్ వాళ్ళు వ్యక్తుల్ని హైర్ చేసుకోవడం జరుగుతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిమాణంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యన కంపెనీస్లో తెలివితేటలు ఒక్కటే ఉంటే సరిపోదు, అతని యొక్క ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా పరిగణలోకి తీసుకోవాలి అని తెలియజేస్తూ ఉంటున్నారు ఎనలిస్టులు,
సైంటిస్ట్ కూడా. ఇంటెలిజెంట్ కోషెంట్ ఒకటే సరిపోదు, ఎమోషనల్ కోషెంట్ కూడా కావాలి. అంటే అతను అన్ని వేళలా ఒకే విధంగా ఉండగలుగుతున్నాడా? సంతోషం వస్తే పట్టరానంత పైకి ఎదుగుతున్నాడా? దుఃఖం వస్తే పట్టరానంత కిందకి దిగిపోతున్నాడా? కష్టాన్ని సుఖాన్ని సమంగా స్వీకరించగలిగేటువంటి సమర్థత నైపుణ్యము వ్యక్తికి ఉన్నదా లేదా అనేటువంటి ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి వ్యక్తిలో అనేదాన్ని కూడా ఈ మధ్యన సంస్థలు వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ తీసుకునే ముందు ఈ ఎమోషనల్ కోషెంట్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అతని యొక్క తెలివితేటలే కాదు, ఎమోషన్స్ కూడా అతని యొక్క నైపుణ్యాన్ని చాలా చక్కగా అంచనా వేసేటువంటి కోలమానంగా తీసుకుంటుంది. కానీ ఈ రెండు సరిపోవట్లేదు, ఈ రెండు వాటి ఆధారంగానే రిజల్ట్స్ రావట్లేదని ఇప్పుడు కొత్తగా ఏం ప్రారంభించారంటే స్పిరిచువల్ కోషెంట్ అనేది ఎలా ఉందో పరిగణలోకి తీసుకుంటాం. అతను ఐక్యూ ఒకటి సరిపోవట్లేదు, ఈక్యూ ఒకటి సరిపోవట్లేదు. స్పిరిచువల్ కోషెంట్ అంటే ఆధ్యాత్మిక దృక్పథము. అందరూ ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు, ఎవరు లేనప్పుడు ఎలా ఉంటున్నాడు. అందరూ ఉన్నప్పుడు ఒబీడియంట్ నీ అంత మంచివాడు లేడు, మరి ఎవరు లేనప్పుడు నువ్వెలా వస్తున్నావు, ఎలా ఉండగలుగుతున్నావు అనేది మన యొక్క స్థితి. ఏ స్థితి? నిజ స్థితి. అంటే మన యొక్క రియాలిటీ ఎలా ఉంది అంటే బయట వ్యక్తులను మనం గమనిస్తూ ఉన్నంతసేపు మనం ఒక రకంగా ఉంటున్నాం. ఎప్పుడైతే లేదో మన యొక్క నిజ స్వరూపము ఎలా ఉంటుంది, ఆ రియాలిటీ ఏదైతే ఉందో దాన్నే స్పిరిచువాలిటీ అంటున్నారు. ఆ రియాలిటీ విత్ ఇన్ us అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని తెలియజేస్తున్నారు అందరూ కూడా. ఆధ్యాత్మికంగా మెహర్ బాబా ఏం చెప్పారు? ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ యూ అన్నారు. అంటే నేను మేల్కొల్పడానికి వచ్చాను అన్నారు. అంటే ఎక్కడ మేల్కొల్తారు? ముందు మనల్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అని తెలియజేస్తున్నారు. అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ హూ వి ఆర్ అని తెలియజేస్తున్నారు. మనం ఎవరో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని తెలియజేస్తున్నారు. చాలామంది ఆధ్యాత్మిక జీవితము అంటే సందర్భంలో నాకు ఒక మిత్రుడు అమెరికా నుంచి రావడం జరిగింది. ఆయన నేను కలిసి ఒక రూమ్ షేర్ చేసుకోవడం జరిగింది. ఆయన యుఎస్లో చాలా పెద్ద జాబ్ చేస్తూ ఉన్నారు. ఆయనకి నాకు మధ్యలో సంభాషణ జరిగింది. ఆయన చెప్తూ ఉంటారు, మా గ్రాండ్ మదర్ మా గ్రాండ్ ఫాదర్ చాలా మంచి మెహర్ బాబా డివోటీస్ అండి. నేను అమెరికాలో జాబ్ చేస్తున్నానని చెప్పి ఎప్పుడైనా ఇవన్నీ వదిలేసి వాళ్ళకలా వచ్చేసి మెడిటేషన్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుందండి, ధ్యానం చేసుకోవాలనిపిస్తూ ఉంటుందండి, ఇలా మీకులాగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు ప్రశాంతత వస్తుంది కదా, ఇవన్నీ వదిలేసి ఉండాలనిపిస్తూ ఉంటుందండి అని ఆయనతో నాకు చిన్న సంభాషణ జరిగింది. అప్పుడు ఉద్యోగం ఇచ్చిన అవగాహనలో తెలియజేస్తే ఆయనకి నాకు మంచి సంభాషణలో జరగలేదు. అంటే అన్నీ వదిలేసుకోవడానికి కాదండి ఆధ్యాత్మికత అనేది ఉద్దేశింపబడింది. అన్నిటిలోనే ఉంటూ మరింత నైపుణ్యంగా మనం పనిచేయడానికి ఆధ్యాత్మికత అనేది ఉద్దేశింపబడిందండి. దేన్ని విడిచిపెట్టడానికి కాదండి ఇది ఉద్దేశింపబడింది. అన్నీ వదిలి ధ్యానం చేస్తే మనకి ఏమీ రాదండి. అన్నిటిలోనూ ఉంటూనే అవి చేసినప్పుడు మనం ఏమైనా ఫలితాలు సాధించగలమేమో, కానీ వదలడానికి ఉద్దేశింపబడింది కాదండి స్పిరిచువాలిటీ అని తెలియజేశారు. గురుదేవులు అనేక సందర్భాల్లో చెప్పారండి, మీరు ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నారు అంటే మీ యొక్క దైనందిన అంటే ప్రతిరోజు మనం చేసేటువంటి దినచర్య ఏదైతే ఉంటుందో దాన్ని మరింత నైపుణ్యంగా నిర్వర్తించడం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికత అనిపించింది అని చెప్పారు. ఎందుకంటే మరింత స్కిల్ఫుల్గా చేయగలగాలి. ఎందుకంటే ఈ స్పిరిచువాలిటీ ఇచ్చినటువంటి అవగాహనతో మరింత స్కిల్ఫుల్ ఇన్స్ట్రుమెంట్గా నీ ఉద్యోగాలను నిర్వర్తించగలగాలి. ఈ స్పిరిచువాలిటీ ఏం చేస్తుందంటే నీ ఎమోషన్స్ని బ్యాలెన్స్, నీ ఇంటెలిజెంట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి నీలో వ్యక్తం అవుతుందో దానికి ఆధారమైనటువంటి స్థితిని నీకు తెలియజేస్తుంది. ఈ నేను అనేటువంటి ప్రాతిభాసిక అహము ఏదైతే వచ్చి మనల్ని అక్కడ మనం వినకుండా ప్రతిదానికి రియాక్ట్ అయ్యేటట్టుగా చేస్తామో ఆ రియాక్షన్
తెలియబడుతుంది. ఎలా తెలియబడుతుంది, ఎప్పుడు తెలియబడుతుంది అంటే మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు తెలియబడుతుంది అని అనుభవజ్ఞులు తెలియజేస్తున్నారు. మనల్ని మనం పరిశోధించుకున్నప్పుడు తెలియబడుతుంది అని తెలియజేస్తుంటారు. మనల్ని మనం పరిశీలించుకోవాలి అని, పరిశోధించుకోవాలి అంటారు. పరిశీలించుకోవడం అంటే ఏంటి, పరిశోధించుకోవడం అంటే ఏంటి అంటే మనం ఎలా ఉన్నాం, అందరూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ఎవరు లేనప్పుడు ఎలా ఉన్నాం. అందరూ ఉన్నప్పుడు లేనప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచనలే అవి ఎలా వ్యక్తమవుతాయి. ఆ ఆలోచనలు దేనికి సంబంధించినటువంటి, రజోగుణానికి సంబంధించినటువంటివా, సత్వగుణానికి సంబంధించినటువంటివా, తమో గుణానికి సంబంధించినటువంటివా, హర్షత్వానికి సంబంధించినటువంటివా, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలతో మనం జీవిస్తున్నామంటున్నారు కదా. ఇవన్నీ ఏ కోపంకి సంబంధించినటువంటివి మనపై మన మనసుని వాళ్ళ అధీనంలో ఉంచుకుని మన చేత జీవితాన్ని జీవింప చేస్తున్నాయి అనేటువంటి పరిశీలన గుణాన్ని మనం అలవాటు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మనలో ఏది వ్యక్తం అవుతుంది, దాన్ని ఏ విధంగా అధిగమించాం అనేది మనకి మనం ప్రయత్నంలో కూర్చుంటే మనం ఒక స్టెప్ ఆయన పరంగా ఇస్తే ఆయన మనకి సహాయం చేయడానికి 10 అడుగుల ముందుకు వచ్చి మనకి సహాయం చేస్తాను అని చెప్పారు మెహర్ బాబా. సో అటువంటి పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి మనకి ఎప్పుడు అలవాటు పడుతుంది అంటే మనం గురుదేవుడు మనకి ఇచ్చినటువంటి సాధనాత్రయం. ఏమిచ్చారు సాధన? 3 రకాలుగా ఇచ్చారు. ధ్యానం చేయమని, నామము చేయమని, మౌనంగా ఉండడం. మౌనం అంటే ఏంటి? మాట్లాడకుండా ఉండడం మౌనమా, శబ్దం లేకుండా ఉండడం మౌనమా అంటే మనకి గురుదేవుడు తెలియజేశారు. మౌనము సర్వత్ర సాధనం, అంటే అన్ని సాధనలోకి కూడా ఉత్తమమైనటువంటిది మౌనము అని తెలియజేశారు. ఎక్స్టర్నల్ సైలెన్స్ అంటారు, అది ఇంటర్నల్ సైలెన్స్కి దారితీస్తుంది. ఇన్నర్ సైలెన్స్లోనే భగవంతుడు దొరుకుతాడు అని తెలియజేస్తుంటారు. సో మనకి ముఖ్యంగా మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మనకి ఇచ్చిన సాధనా మార్గాలు 3గా తెలియజేస్తాం. ఇదర్ మెడిటేషన్ అంటే ఇంట్రోస్పెక్ట్ చేసుకుని మనలోకి మనం ప్రవేశించాలి, అది ఒక మార్గంగా తెలియజేస్తాం. నామస్మరణ, ఎప్పుడైతే ఆ డివైన్ నేమ్ మనం చాంట్ చేస్తూ ఉంటామో అప్పుడు ఆ నామస్మరణ మనకి ఒక మస్కిటో నెట్గా ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. అంటే ఏ ఆలోచనలు అయితే మనకు అక్కర్లేనివైతే ఉంటాయో అవి దోమల్ని రాకుండా దోమతో ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో ఈ నామస్మరణ అనేటువంటిది అక్కర్లేని ఆలోచనలు దరిచేరకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. మరొకటి మౌనము అని తెలియజేస్తుంది. థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ అండ్ సైలెన్స్ అంటారు. ఏదైతే నిజమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో మౌనంలోనే ఇవ్వబడతాయి, స్వీకరింపబడతాయి అంటారు. ఎప్పుడైతే ఈ సాధనలో ఏదైనప్పటికీ మనం చేయడానికి ప్రయత్నం చేసామో తప్పకుండా మనకి రిజల్ట్ అనేది మన జీవితంలో వ్యక్తమవుతుంది అని తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం పరిశీలనాత్మకంగా జీవించడం ప్రయత్నం చేస్తామో అప్పుడు వెంటనే మనం రియాక్ట్ రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మనలో జరిగేటువంటి ప్రథమమైనటువంటి మార్పుగా ఎవరికి వారికే తెలియబడదు. ఎందుకంటే ప్రాక్టీస్ చేసేటువంటి అనుభవం కూర్చుని ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో, ఎవరి జీవితాల్లో వాళ్ళకే తారసపడుతున్నటువంటి అనుభవం. ఎప్పుడైతే ఈ దృక్పథంతో మనం జీవితాన్ని జీవిస్తూ ఉంటామో అప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అత్యంత సహజంగా మనలో వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేను కాబట్టే చేస్తున్నాను అనేది ఉన్నంతసేపు ఎమోషన్ ఎప్పుడు కూడా మన కింద పడగొట్టేస్తున్నాం. ఇదే మన బాధ. దిస్ ఇస్ ద కజేటివ్ ఫ్యాక్టర్. నేను చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేను మాత్రమే చేస్తున్నాను అనేటువంటి ఈ తలపే మన అన్ని అనర్థాలకి కారణమై మనల్ని జీవించాల్సినటువంటి జీవితం జీవించకుండా మనల్ని పక్కదో పక్కన చేస్తుంది. మరి దాని నుంచి మనం బయటపడాలి అంటే మన దేవుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే మనకి ఇచ్చినటువంటి సాధనా మార్గాలు ఇచ్చారు.
మరి నాకు ధ్యానం చేయడం రాదు. కూర్చోమంటే కూర్చోలేదు, సినిమా చూడమంటే చూడగలను, కానీ కూర్చోమంటే మాత్రం కూర్చోలేదు. నామం చేయమంటే నాకు వేరే సాంగ్స్ ఎక్కువ ఇష్టం, కానీ నేను నామం చేయలేదు. మౌనంగా ఉండమంటే ఆ టైంలో కాకుండా ఇంకొక టైంలో ఉంటానేమో, కానీ మౌనం కూడా ఉండలేదు. నేనేమీ చేయలేను, నాకు ఇంటి దారి లేదా అంటే నీకు దారి ఉంది. అది అనుకుంబట్లో జరిగే తుని కార్యక్రమంలో పాల్గొనడం ద్వారానే నీకు దారి ఉంది. అక్కడ నువ్వు సమిధిని తీసుకుని నీవు మనస్ఫూర్తిగా అగ్నిస్వరూపుడైనటువంటి మెహర్ బాబాకి నువ్వు సమర్పించేవో ఆయన ఇస్తారు నీకు సమర్థత. కూర్చుని సమర్థత ఇస్తారు, ధ్యానం చేసుకునే సమర్థత ఇస్తారు, మౌనంగా ఉండే సమర్థత ఆయన ఇస్తారు మనలో ఉంది. కాబట్టి తుని కార్యక్రమానికి వచ్చి ఎవరు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా వాళ్ళ యొక్క పురోగతి ఎలా ఉంటుంది అంటే మాస్టర్స్ తెలియజేశారండి. ప్రప్రథమంగా తుని వెలిగించగానే ఏమొస్తుంది అంటే పొగ వస్తుంది అని చెప్పారు. ఆ పొగని ఏమని చెప్పారంటే అనుభవజ్ఞులు అది ఇగ్నోరెన్స్ అని చెప్పారు, అజ్ఞానము అని చెప్పారు. అంటే అజ్ఞానం అంటే కూడా ఏంటో తెలియనటువంటి దైనందిన స్థితిలో ఉన్న మనకి అజ్ఞానం అంటే ఏంటో ముందుగా తెలియబడుతుంది. ఆ ధునిని కానీ మనం చూసినట్లయితే ధుని వెలిగించగానే ఫస్ట్ పొగ వస్తుంది అని చెప్పారు. ఇగ్నోరెన్స్ అంటే ఏంటో తెలియబడుతుంది అంటారు. దాని తర్వాత మనం చూస్తూ ఉన్నట్లయితే అగ్ని వస్తుంది, పొగ వస్తుంది. అంటే అజ్ఞానము యొక్క జ్ఞానం, ఇగ్నోరెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పారు. దాని తర్వాత సంపూర్ణమైనటువంటి అగ్ని ప్రజ్వలింపబడుతుంది అన్నారు. అంటే నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పారు. అది నిజమైనటువంటి జ్ఞానం. అంటే మన యొక్క పురోగతి ఎలా జరుగుతుంది అంటే అంత సహజంగా జరుగుతుంది. మీరు ఎప్పుడు అవకాశం ఉన్నా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి తుని కార్యక్రమంలో మీరు పాల్గొన్నట్లయితే ఎమోషనల్స్ని హ్యాండిల్ చేయగలరు, ఇంటెలిజెంట్ని హ్యాండిల్ చేయగలరు, స్పిరిచువల్గా స్పిరిచువల్ దృక్పథం, ఆధ్యాత్మిక దృక్పథంతో భౌతిక జీవితాన్ని జీవించగలరు అనేది గురుదేవులు మనకి ఇచ్చినటువంటి ఆ అనుగ్రహ భాషల ద్వారా అవగాహన